Hi friends, welcome to my channel Learn with Life. మై నేమ్ ఇస్ ఆకాష్. నేను ఇండియన్ రైల్వేలో గ్రూప్ డీలో పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు 2025లో మన ఎగ్జామ్ అయింది కదా. సో మీకు ఒక అంచనా కోసం చెప్తున్నాను ఎంత శాలరీ వస్తుందని. నా శాలరీ స్లిప్ ఆధారంగా మీకు ఎంత శాలరీ వస్తుందని ఎగ్జాంపుల్గా చెప్తాను. అంటే కొత్తగా ఇప్పుడు జాయిన్ అయిన వారికి ఎంత శాలరీ వస్తుందో చెప్తాను. ఇది నా శాలరీ స్లిప్. ఇది ఎప్పటిదంటే సెప్టెంబర్ 2025 మంత్ది. లాస్ట్ 2 మంత్స్ ఉంటుంది. సో నేను ఎంత శాలరీ వస్తుందో మీకు చెప్తాను ఎగ్జాంపుల్గా. నార్మల్గా ఇప్పుడు నా బేసిక్ పే వచ్చేసి 19,100. సో డియర్నెస్ అలవెన్స్ వచ్చేసి 10,505. హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి 1,910 వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వచ్చేసి 1,395 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన స్పెషల్ పే గేట్ కీపర్ అలవెన్స్. ఎందుకంటే నేను గేట్లో వర్క్ చేస్తుండే కాబట్టి నాకు గేట్ కీపర్ అలవెన్స్ అనేది ఒక 1,250 వస్తుండే. నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది 2,172. నేషనల్ హాలిడేస్ అలవెన్స్ వచ్చేది 960 వచ్చింది. రిస్క్ స్కాలర్షిప్ అలవెన్స్ వచ్చేది మన నార్మల్గా ట్రాక్ మెయింటైనర్కి వస్తుంది. దీన్ని వచ్చేసి 3,375 వస్తుంది. అయితే దీంట్లో ఈ కటింగ్స్ పెన్షన్కు 2,961 అవుతుంది. ఇవి సబ్స్క్రిప్షన్స్, ప్రొఫెషనల్ ల్యాబ్స్, ఇవన్నీ కట్ అవుతాయి. సో ఇది అయితే నాకు గ్రాస్ శాలరీ అని వచ్చేసి 40,667, 40,667 రూపీస్ వచ్చింది. నెట్ శాలరీ ఎంత వచ్చింది? 37,276. ఇది నా శాలరీ. అయితే ఇప్పుడు నార్మల్గా కొత్తగా చేరే వారికి ఏముంటుంది, దీంట్లో బేసిక్ పే అనేది ఆల్రెడీ నా జాయినింగ్ అనేది 2023 లాస్ట్ నోటిఫికేషన్లోనే జాయినింగ్ అయినా నేను. సో ఇప్పుడు జాయిన్ అయ్యే వారికి ఏముంటుందంటే బేసిక్ పే అనేది 18,000 ఉంటుంది. బేసిక్ పే 18,000. ఇప్పుడు డిఏ ఎంత ఉంది? ఆ 18,000లో డిఏ పర్సంటేజ్ వస్తుంది. ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా 10% వస్తుంది. సో సేమ్ ఇక ఈ రిమైనింగ్ అన్నీ తగ్గుకుంటా పోతాయి. నాకు తెలిసి స్టార్టింగ్ వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి ఒక 32,000 వస్తుందండి. నాకు స్టార్టింగ్లో అంతే 32,000 అనేది వచ్చేది శాలరీ, నెట్ శాలరీ. ఇది మన గ్రాస్ పే అనేది 34,000 అట్లా వస్తుంది. నెట్ శాలరీ అనేది 32,000 అనేది వస్తుంది. అయితే మనకు శాలరీలో వేరియేషన్స్ అనేటివి ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు చాలామంది పెడతారు శాలరీ 45,000 వస్తుంది, 43,000 వస్తుంది అని. ఎందుకు వస్తుంది? అది ట్రావెలింగ్ అలవెన్స్. మనకు టీఏ ఉండడం వల్ల ఈ 40,000 అనేది దాటుతుంది శాలరీ. టీఏ ఎట్లా వస్తుంది? నార్మల్గా మనకు సెక్షన్లో మన వరకు అనేది ఒక పరిధి ఉంటుంది అన్నట్టు. ఆ పరిధి దాటితే నీకు టీఏ అనేది వస్తుంది. టీఏ అనేది ఎంత ఉంటుంది? అది 100% ఉంటుంది, 70 ఉంటుంది, 30% ఉంటుంది. 100% అంటే 625 రూపీస్ వస్తుంది. సో 625 అంటే నీకు పరిధి దాటి నువ్వు 12 అవర్స్ దాటింది అనుకో నీకు 625 రూపీస్ వస్తుంది. అట్లా మనం మంత్లీ మినిమం అన్నట్టు కాదు, మనకి ఒక 15 days 20 days అట్లా పంపాను అనుకో. ఇప్పుడు 15 days పంపితే మనకి ఎంత వస్తుంది టీఏ? 15 daysలో మనం టోటల్ 100% కూడా రాయరాదు. ఒక 1,300% రాసినాం అనుకో, దగ్గర 8,000-9,000 టీఏ వస్తుంది. ఇప్పుడు నాకు 37,000 ప్లస్ టీఏ కలుపుకుంటే ఎంత వస్తుంది? 8,000 పట్టుకున్నా కూడా 45,000 వస్తుంది. అట్లా దాన్ని బట్టేసి శాలరీ 45,000 అట్లా చెప్తారు. కానీ నార్మల్గా వచ్చే శాలరీ అయితే నెట్ శాలరీ ఇది. సో అంటే చెప్తారు 45,000 వస్తుంది, 50,000 వస్తుంది, కానీ దాంట్లో ఉండే అర్థం ఇది. అంటే ఎందుకు వస్తుంది అనేది చెప్పడం అనేది ఇది. టీఏ ఉండడం వల్ల వస్తుంది అంతే తప్ప నార్మల్గా 45,000 అనేది ఎవరికి రాదు. నార్మల్గా వచ్చే శాలరీ వచ్చేసి ఇది ఇంత. ఇప్పుడు ఇది నేను జాయినింగ్ అయిన వరకు. కొత్తగా జాయినింగ్ అయ్యే వాళ్ళకి వచ్చే శాలరీ మాత్రం 32,000. కొత్తగా జాయినింగ్ అయిన వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత? నెట్ శాలరీ ఇంత వస్తుంది. 32,000 నెట్ శాలరీ వస్తుంది కొత్తగా జాయినింగ్ అయ్యే వాళ్ళకు. సో ఇది ఫ్రెండ్స్, ఈ శాలరీ స్లిప్ ఇది. అలాగే నేను నా టీఏ బిల్స్ తోటి ఇంకొక స్లిప్ ఉంది ఇంకో మంత్ది, దాన్ని కూడా పెడతాను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఫాలో దిస్ ఛానల్.